కిచెన్లో వాల్కి ఇలాంటి క్లిప్స్ పెట్టేసి చాలామంది స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి హోల్డర్స్ అయితే దొరుకుతాయి. ఇది 2 కలర్స్లో ఇప్పుడు మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. వైట్ అండ్ గ్రే కలర్లో. ఇది వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ ఇట్లా స్టిక్కర్ ఉంటుంది, లాక్ సిస్టము. అది పెట్టేసుకుంటే సరిపోతుంది. పైనుంచి అయితే ఇట్లా నైఫ్స్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. ఎన్నైనా నైఫ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా కింద అయితే 5 క్లిప్స్ అయితే ఇస్తారు. 5 క్లిప్స్కి కిచెన్లో మనం ఎక్కువగా నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, లేదనుకోండి ఏదైనా హ్యాంగ్ చేసే పిల్లర్స్ అంటే వెజిటబుల్ పిల్లర్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటాం కదా, వాటిని పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకు అక్కడ అవసరం లేదు, వేరే ప్లేస్లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఈజీగా రిమూవ్ చేసుకొని లాక్ సిస్టమ్ ఉంటుంది. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ హోల్డర్ అయితే. అండ్ ఇంకా ప్రైస్ కూడా కొంచెం మంచిగానే అంటే ఎక్కువనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా. ఈ బాక్సెస్ అనేటివి కూడా ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ చూడండి, కొత్తగా ట్రెండింగ్ అవుతున్న ఏ ప్రోడక్ట్ వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. అండ్ గ్రిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బాత్రూంలో కార్నర్కి అన్ని కింద పెట్టినప్పుడు ఇట్లా గలీజ్గా ఉండి క్లీన్ చేసేటప్పుడు ఇంకా అక్కడ క్లీన్ చేయకపోవడం వల్ల బాత్రూంలో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసము ఇలాంటి వాల్ బాక్సెస్ కనుక తీసుకొని మనం వాల్కి ఇలా సెట్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న కింద మొత్తం హోల్స్ ఉండడం వల్ల వాటర్ అస్సలు అయితే బాక్స్లో ఉండవు. ఇంకా ఇట్లా మనం లాక్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. ఇంకా వాష్ బేసిన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర ఫేస్ క్లీనింగ్ అంటే క్లీనింగ్ లిక్విడ్స్ ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తుంటాం కదా, ఇంకా బ్రష్, పేస్ట్ ఇవన్నీ. సో వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో కార్నర్కి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా గార్లిక్ కానీ, జింజర్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఏవి ఉన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ అయితే చూడండి. ఈ సెల్ఫ్ మనం తీసుకున్నప్పుడు సింగిల్ పీసెస్ తోటి తీసుకోవచ్చు. అండ్ సింగిల్ పీసెస్ తీసుకున్న తర్వాత ఇట్లా అన్నీ 1 by 1 సెట్ చేసుకోవచ్చు. కింద ఏ బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్కి టైర్స్ అయితే ఉంటాయి 4 సైడ్స్. అండ్ ఇంకా మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, లైట్ వెయిట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ తీసుకొని 1 by 1 ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఒక సెల్ఫ్ అయితే తయారవుతుంది. ఎక్కడైతే హ్యాండిల్ ఉంటుందో హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. లాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మన బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, హాల్ కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇంకా ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ అయితే చూడండి, నిజంగా చాలా డిఫరెంట్ ఉంది. ఇంత మంచిది షూ స్టాండ్ ఏంది అని నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. బట్ కానీ ఇది షూ స్టాండే. ఇది కూడా మనకి సింగిల్గా ఇట్లా ఫోల్డ్ అయ్యి వస్తుంది ఓపెన్ చేసుకొని. అండ్ మనం ఓపెన్ చేస్తే ఇట్లా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇంకా పైనుంచి డోర్స్ కూడా వాటిని కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఒక 20 kgs 30 kgs పెట్టిన ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ కవర్ అయితే చూడండి. నార్మల్గా మనం బెడ్ పైన కవర్ వేసుకుంటూ ఉంటాం, కానీ బెడ్ కింద కవర్ అస్సలు వేయం. అలా వేయకుండా ఉండడం వల్ల కొద్ది రోజుల తర్వాత బెడ్ లేపు చూసామనుకోండి, కింద సైడ్ మొత్తం ఇట్లా మనకు లైన్స్ అయిపోయి తొందరగా పాడైపోయేటట్టు అయితే బెడ్ అవుతుంది. అలా కాకుండా బెడ్ కింద కూడా ఇలాంటి కవర్ వేసేసి పైన వచ్చే బెడ్షీట్ మాత్రం కొంచెం థిక్గా ఉంటుంది. ఇలా పైన వేసిన తర్వాత మొత్తం జిప్ అనేది అయితే వస్తుంది. జిప్తో కవర్ చేసుకోవచ్చు. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది జిప్ కూడా. అంటే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన జిప్స్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్మూత్గా ఉంటుంది. ఇంకా బెడ్ కూడా కొంచెం థిక్గా కనిపిస్తుంది. ఇలా వేయడం వల్ల మనకు బెడ్ పాడవ్వదు. ఇంకొకటి ఏంటంటే బెడ్ కింద కూడా ఇప్పుడు మనం బెడ్ అంటే వుడ్తో బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కూడా పాడవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏదైతే బెడ్ కవర్ చూస్తున్నామో ఇట్లా మనకు ఇక్కడ స్టిక్కర్ వేసినా కానీ చూడండి, స్టిక్కర్ తీసినప్పుడు కాటన్ అనేది ఊడిపోకుండా నీట్గా అలాగే ఉంది. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం వాటర్ ప్రూఫ్ కూడా తీసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ పోస్తూ ఉంటారు, బెడ్ కాస్ట్లీ అయిందనుకోండి అది పాడైపోతుంది, మళ్ళీ కొత్తది కొనాలి, మనీ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇందులో వాటర్ ప్రూఫ్ కూడా దొరుకుతుంది. వాటర్ ప్రూఫ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్
ర్యాక్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా, చూసారు కదా. చూసినప్పుడు మనకు చిన్నగా ఉండే, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్ద బాక్స్ అయితే అయింది, అంటే చాలా పెద్ద సెల్ఫ్ అయితే వచ్చింది. అండ్ ప్రతి దానికి కూడా డోర్స్ ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డోర్ సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో 2 పేర్స్ షూస్ కానీ, శాండిల్స్ కానీ, చెప్పల్స్ కానీ ఏవైనా కూడా మంచి ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్గా ఉంటుంది, ఇంకా స్లిమ్గా ఉండడం వల్ల మనకు ప్లేస్ తక్కువలో పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు నేను కాఫీ కలర్ చూపించాను, బ్లాక్ చూపించాను, అండ్ వైట్ కలర్ ఉంటుంది, ఇట్లా క్రీమ్ కలర్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా ఇట్లా డబల్, సింగిల్, త్రిబుల్ ఇట్లా ఉంటుంది. సైజెస్ కూడా మనకి కావాల్సిన సైజెస్లో మనం పర్చేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ డిఫరెంట్ మోడల్స్లలో మనకు దొరుకుతాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, మనము ఎక్కువగా విండోస్కి ఇప్పుడు గ్లాస్ విండో ఉందనుకోండి స్టిక్కర్స్ వేస్తూ ఉంటాము, లేకపోతే మనం ఇట్లా కర్టెన్స్ వేసుకుంటూ ఉంటాము. కర్టెన్స్ వేసుకొని లేని వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి, మంచి లుక్ కనిపించాలి అనుకున్నప్పుడు, ఏసీ వేసినప్పుడు ఇట్లా మనకి హోల్స్ ఉండి గాలి అనేది బయటికి పోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి డోర్ కవర్స్ అంటే విండో కవర్స్ అనేటివి అయితే వచ్చాయి. నిజంగా ఇది చాలా బాగుంటుంది. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోయినప్పుడు మనం మొబైల్ నుంచి కూడా ఆపరేటర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, ఈ వాల్ ఫ్రేమ్స్ అనేటివి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా డిఫరెంట్తో పాటు లుక్స్ కూడా చాలా మంచి లుక్స్ కూడా ఉంటాయి. అండ్ చాలా మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి, ఇంకా వెయిట్ ఉన్నాయి కూడా ఉంటాయి. మనం ఏది తీసుకున్నా కానీ కొంచెం క్వాలిటీ ఉన్నాయి కనుక తీసుకుంటే అది లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. చాలామంది ప్రైస్ తక్కువ ఉన్న వాటి కోసం చూస్తారు. ఎప్పుడైనా ప్రైస్ తక్కువ పెట్టారనుకోండి క్వాలిటీ అనేది బాగోదు, చాలా డేస్ రాదు. ఏది కూడా అయినా కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇక్కడ ఈ జ్యూసర్ అయితే చూడండి, ఈ జ్యూసర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మార్కెట్లో చాలా టాప్ 1 సేల్లో ఉంది ఇది. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ అనేటివి తాగుతూనే ఉంటారు కదా చాలామంది. కానీ ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ జ్యూసర్ అయితే ఇంట్లో ఉండాల్సిందే. నార్మల్ మిక్సీ దాంట్లో వచ్చే జ్యూసర్లో వేసుకుంటే చాలా టైం పడుతుంది, ఇంకా అంత ఫ్రెష్గా కూడా ఉండదు. ఈ జ్యూసర్లో వేస్టేజ్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోయి జ్యూస్ అనేది మనకు ఒక మగ్ లాంటిది అయితే ఉంటుంది, దాంట్లో అయితే జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఆరెంజెస్ కానీ, యాపిల్స్ కానీ, పైనాపిల్ ఇలా చూసే ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా, ఫ్రూటే కాదు వెజిటేబుల్ సూప్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇందులో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రైస్ కూడా చూసుకుంటే మనకి 5,000 నుండి 30,000 వరకు అయితే ప్రైస్ని బట్టి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా గ్రేప్స్ కూడా డైరెక్ట్ ఇలాగే వేయచ్చు, మనం సీడ్స్ అలాంటివి ఏమి తీయాల్సిన అవసరం లేదు, అన్నీ డివైడ్ అయిపోతాయి అన్నమాట. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ రేటింగ్ చూసి మీరు ఆన్లైన్లో షాపింగ్ అనేది చేసుకోవాలి. 4 స్టార్ 5 స్టార్ ఈ 2 స్టార్స్ ఉన్నవే తీసుకోండి. దాంతోపాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని మనం అనుకుంటే మనకంటే ముందే ఎవరైనా ఒకరైతే ఖచ్చితంగా కొంటారు, దాని రివ్యూ కోసం రేటింగ్ ఇస్తారు. అండ్ ఆ ప్రోడక్ట్ ఎలా ఉందనేది కూడా అక్కడ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు పూర్తిగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.